ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. సనుగుకోనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఈ మాటలు మనం పేతురు గారు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. ఇక్కడ పేతురు గారు అంటున్నారు కదా, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడి. అంటే చాలామంది ఆతిథ్యం చేస్తారు, చాలామంది వాళ్ళ ఇంటికి అనేక మంది రావాలి అని ఆశపడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత సనుక్కుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ పేతురు గారు అంటున్నారు కదా, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడి. మనం ఆతిథ్యం చేస్తున్నామా, సనుగుకోకుండా చేయాలి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి. ఏదో గొప్పలకు పోయి అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు కాకుండా సనుగుకోకుండా మనం ఇతరులకి ఆతిథ్యం చేయాలట. ఎందుకు అంటే ఆ ఆతిథ్యం చేసే కృప దేవుడే మనకి ఇచ్చారు అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, దేవుని యొక్క నానా విధమైన కృప విషయమై అంటున్నారు. అంటే ఒక్క కృప కాదంట, నానా విధములైన కృప ఉందంట. అంటే ఆతిథ్యము చేయడం కూడా ఒక కృప అన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మంచి గృహ నిర్వాహకులమై ఉండాలి అని అంటే మనము ప్రేమ కలిగి ఉండి సనుగుకోకుండా ఆతిథ్యం చేసేవారిగా ఉండమట. అంటే గృహ నిర్వాహకులు అని అంటే ఇంటిని చూసుకునేవారు, ఇంటిని నడిపించేవారు, ఇంటి యజమానులు. చాలామంది రిచ్ ఫ్యామిలీస్లో వాళ్ళు వ్యాపారాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక గృహ నిర్వాహకుడు ఉండి ఆయన ఇంటిని అంతటినీ చూసుకుంటామంట. అలాగ మనము దేవుడు పరలోకంలో ఉండి మనల్ని ఈ లోకంలో గృహ నిర్వాహకులుగా ఉంచారన్నమాట. మనము ఈ దేవుని యొక్క గృహ నిర్వాహకులమై ఉన్నాము కనుక మనము సనుగుకోకుండా మనకు దేవుడిచ్చిన కృపావరమును బట్టి మనము ఆతిథ్యం చేయాలి. నానా విధమైన కృపలు మనకు ఉన్నాయి కాబట్టి కృపావరం అంటే ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. అంటే ఒకరి మీద ఒకడు అధికారం చెలాయించడం కాదు, ఒకరి మీద ఒకడు గొప్ప చెప్పుకోవడం కాదు, నేను అది కాదంట, ఉపచారం చేయాలంట. మనం ఎంత ఎక్కువగా కృప పొందుకుంటున్నామో అంత ఎక్కువగా ఇతరులకు ఉపచారం చేసేవారిగా ఉండాలంట. యేసుప్రభువు వారే దీనికి మనకి మంచి ఉదాహరణగా మనం చూస్తాము. యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందో తన శిష్యుల యొక్క పాదాలు కడిగారు. పేతురు గారే అంటారు, నా పాదాలు కడక్కు, నువ్వు గురువు కదా, నువ్వు శిష్యుడిని కదా అన్నప్పుడు, ఒకవేళ నేను నీకు ఉపచారం చేయకపోతే నువ్వు నాకు శిష్యుడు కాకుండా పోతావు అని అంటారు. అంటే యేసుప్రభువు వారు మనకు మాదిరిని చెల్లారు. ఎంత మనము దేవుని యొక్క కృపను పొందుకుంటున్నామో అంతగా మనం ఇతరులకు ఉపచారం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు పరిచర్య చేసేవారిగా ఉండాలి, ఇతరుల యొద్ద తగ్గించుకునే వారిగా మనం ఉండాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సనుగు కొనకుండా ఆతిథ్యం చేసేవారిగా దేవుడు మనల్ని గృహ నిర్వాహకులుగా ఉంచారు కాబట్టి మనము దేవుని కృప పొందిన కొలది ఇతరులకు ఉపచారం చేసేవారుగా, ఇతరుల కొరకు పరిచర్య చేసేవారిగా ఉందుముగాక. దేవునికి మహిమ తీసుకొచ్చి యేసుప్రభువు వారి మాదిరిలో మనము ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.